హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రీడ్ విత్ యశు. శ్రీ శివ మహాపురాణం విద్యేశ్వర సంహిత చదువుకుంటున్నామండి. ఇవాళ 11వ భాగం. నిన్నటి వరకు పంచభూతాల గురించి, వాటికి అనుసంధానమైన పంచ జ్ఞానేంద్రియాల గురించి, ప్రణవం గురించి, అలాగే ప్రకృతి, పురుష, లింగం గురించి వివరంగా చెప్తున్నారండి. అంతవరకు శ్రద్ధతో విన్న ఋషులు బంధం, మోక్షం స్వరూపాన్ని వివరంగా చెప్పవలసిందని కోరగా సూతుడు ఇలా అంటున్నాడు: ఓ మునులారా వినండి. ప్రకృతి సమష్టి బుద్ధి, సత్వ, రజతమో గుణాలతో కూడిన అహంకారం 5 తన్మాత్రలు అంటే పంచభూతాల యొక్క సూక్ష్మరూపం. ఈ 8 తత్వాలకు ప్రకృతాద్యష్టకం అని పేరు. ఈ 8 బంధింపబడిన జీవుడు బద్ధుడు, వాటి నుంచి విడుదల పొందినవాడు ముక్తుడు. దేహం ఆ అష్ట ప్రకృతులచే ఏర్పడింది. దేహం వలన కర్మ, తిరిగి కర్మం నుండి దేహం జనిస్తాయి. ఇది జన్మకర్మల సంబంధం. స్థూల, సూక్ష్మ, కారణ భేదం చేత శరీరం 3 విధాలు. స్థూల శరీరం కర్మలను చేస్తుంది. సూక్ష్మ శరీరం ఇంద్రియ భోగాలను, కారణ శరీరం ఆత్మానందాన్ని పొందుతూ ఉంటాయి. పుణ్యపాప రూపమైన కర్మలు సుఖదుఖ రూప ఫలాలను ఇస్తూ ఉంటాయి. ఈ విధంగా జీవుడు కర్మపాశబంధితుడై సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాడు. ఇందులోంచి బయటపడాలంటే సృష్టికర్త అయిన ఈశ్వరుని ప్రార్థించాలి. ప్రకృతి అధ్యష్టకమే ఈ మహాచక్రం. శివుడు దానికంటే పరుడు. బీజం నీటిని పీల్చి ఉబ్బి అంకురిస్తుంది. అలాగే చక్రకర్త అయిన ఈశ్వరుడు ఈ అష్టకాన్ని వశం చేసుకుని సృష్టి చేస్తుంటాడు. సర్వము ఆయన వశంలోనే ఉంటుంది కనుక ఆయన శివుడయ్యాడు. సర్వజ్ఞత్వం, పరిపూర్ణత్వం, తృప్తి, అనాది జ్ఞానం, స్వాతంత్ర్యము, అజీర్ణ శక్తి, అనంతత్వం ఇవి ఆయన మానస ఐశ్వర్యాలు. ఇది వేదానికి మాత్రమే తెలుసు. శివానుగ్రహం చేత ప్రకృత్యష్టకం వశమవుతుంది. అనుగ్రహం పూజ వల్ల లభిస్తుంది. విస్పృహుడు, పూర్ణుడు అయిన శివుని ఎలా పూజించాలి అంటే కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. లింగమునందు, మూర్తి యందు, శివభక్తిని యందు శివభావన చేసి మనోవాక్కాయ కర్మలతో, ధనంతో అర్చించాలి. ఇట్టి భక్తునికి సాలోక్యం లభిస్తుంది. అతడు సాంబుని సామీప్యాన్ని పొందుతాడు. సమష్టి బుద్ధి కూడా వశమవుతుంది. శివక్రియ, శివతపస్సు, శివమంత్ర జపం, శివధ్యానం, శివజ్ఞానం వీటిని బ్రతికి ఉన్నంత వరకు విడవరాదు. ఇక లింగాదుల యందు శివపూజా విధానాన్ని చెబుతాను వినండి. సూక్ష్మ ప్రణవం మొదటి లింగం, స్థూల ప్రణవం 2వ లింగం. పృథ్వీ వికారాలైన లింగాదులను గుర్చి చెబుతాను వినండి. స్వయంభూలింగం, బిందులింగం, ప్రతిష్ఠిత లింగం, చరలింగం, గురులింగం ఇలా 5 ఉన్నాయి. దేవతల, ఋషుల, భక్తుల తపస్సుకు మెచ్చి భూమి లోపల నాదరూపంలో ఉన్న శివుడు బీజం భూమిని ఛేదించి అంకురించిన తీరున తనంత తానుగా ప్రకటితమైతే అది స్వయంభులింగం. బంగారము, వెండి రేకులపై గాని, భూమి వేదిపై గాని ప్రణవాన్ని లిఖించి అర్చన చేయవచ్చు. బిందులింగ, నాదలింగాలు స్థిరచర భేదాలతో ఉంటాయి. దేవతలచే గాని, ఋషులచే గాని స్థాపించబడిన లింగం పౌరుషలింగం లేక ప్రతిష్ఠిత లింగం. శిల్పి నిర్మిత లింగం ప్రాకృత లింగం. నిత్యమైనది పౌరుషం, అనిత్యమైనది ప్రాకృతం. నాభి, జిహ్వ, నాసికాగ్రం, శిఖ ఈ క్రమంలో కటి, హృదయం, శిరస్సు ఈ 3 స్థానాలలోనూ భావన చేయబడిన లింగం ఆధ్యాత్మిక లింగం మరియు చరలింగం. కటి బ్రహ్మలోకం, హృదయం విష్ణులోకం, శిరస్సు శివలోకం. పర్వతం పౌరుషలింగం, భూమి ప్రాకృతలింగం. వృక్షాదులు, విలువైన ధాన్యం, గోధుమలు, అణిమాదృష్ట సిద్ధులు పౌరుషాలు. గుల్మాదులు, తక్కువ రకం ధాన్యాలు, భార్య, ధనం ఇవి ప్రకృతాదులు. చరలింగాలలో రసలింగం శ్రేష్టం. బాణలింగం రాజులకు, బంగారు లింగం వైశ్యులకు, రాతిలింగం కర్కశులకు శ్రేష్టం. స్ఫటికతో చేసిన బాణలింగం అందరికీ పూజనీయం. భర్తగల స్త్రీలకు పార్థివలింగం, ప్రవృత్తి మార్గంలో ఉన్న భర్తహీనులైన వారికి స్ఫటికలింగం శ్రేష్టం. నివృత్తి మార్గంలోని వారికి రసలింగం శ్రేష్టం. వయోనిమిత్తం లేకుండా స్త్రీలకు స్ఫటికలింగం శ్రేష్టం. ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు గురువు సహాయంతో పూజించి నైవేద్యం పెట్టాలి. నివృత్తి మార్గంలో ఉన్నవారు అరచేతిలో లింగాన్ని పూజించి భిక్షాన్నాన్ని నైవేద్యం పెట్టాలి. ఈ మార్గంలోని వారికి సూక్ష్మలింగం శ్రేష్టం. నైవేద్య పర్యంతం పూజంతా విభూతితోనే. లోకాగ్నిజం, వేదాగ్నిజం, శివాగ్నిజం అని విభూతులు 3 విధాలు. లౌకాగ్ని నుండి పుట్టిన భస్మను పాత్రశుద్ధికి వాడాలి. వైదికాగ్ని యందు పుట్టినది వైదిక భస్మం. ఆ అగ్నిలో అఘోరేభ్యః అని శివమంత్రాన్ని ఉచ్చరించి మారేడు, జమ్మి, రావి, మోదుగ పుల్లలను శివాగ్ని యందు దహిస్తే లభించే భస్మం శివాగ్నిజం.
శివమంత్రాన్ని జపిస్తూ దర్పల జ్వాల యందు పుల్లలను కాల్చి ఆ భస్మను వస్త్రక్షాళితం చేసి కొత్త కుండలో దాచి ధరిస్తే ఆ వ్యక్తి శోభను పొందుతాడు. రాజు ప్రజల నుండి సారభూతమైన పన్నును గ్రహిస్తాడు. మనుష్యులు ధాన్యాలను వివిధ భక్ష్యాలను పచనం చేసి తిని జఠరాగ్ని సహాయంతో వాటి సారాన్ని గ్రహిస్తారు. అలాగే ఈ ప్రపంచాన్ని సృష్టించిన పరమశివుడు జగత్తు దహింపబడగా దాని సారమైన భస్మను తన దేహానికి పూసుకుంటాడు. భస్మమిషతో జగత్సారాన్ని గ్రహిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఆకాశసారంతో కేశాలను, వాయుసారంతో ముఖాన్ని, అగ్నిసారంతో హృదయాన్ని, జలముల సారంతో నడుముని, పృథ్వీసారంతో మోకాళ్లను, ఈ విధంగా జగత్సారాన్ని ఆయన ధరిస్తున్నాడు. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు వీరి సారభూతమైన భస్మను మహేశ్వరుడు లలాటమందు త్రిపురండ్ర రూపంలో ధరిస్తాడు. ఈ విశ్వమంతటిని వశం చేసుకున్నాడు కనుక ఆయన శివుడయ్యాడు. ఏ విధంగా సింహాన్ని వశం చేసుకోగల మరో మృగం లేదో అలాగే శివుని వశం చేసుకోగల తదన్యుడు లేడు. శం అనగా శాశ్వతానందం, ఇకారం పురుషబోధకం, వకారం శక్తిని, అమృతాన్ని బోధిస్తుంది. వీటి కలయికకు శివుడని పేరు. భక్తుడు తన ఆత్మను శివస్వరూపంగా భావించి పూజించాలి. శివగురువు శిష్యుని గుణత్రయాన్ని నిర్మూలించి ఆపై శివబోధ చేస్తాడు. గురు శబ్దానికి గుణాన్ రుంధే గుణములను తొలగించువాడు అని అర్థం. గురుదేహమే గురులింగం. తండ్రి పుత్రుని సంసారంలోకి లాగుతాడు. గురువు శిష్యుని సంసార కూపం నుండి రక్షిస్తాడు. అట్టి గురువును పూజిస్తే శివుని పూజించినట్లే. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక బాధలు తొలగాలంటే శివార్చన చేయాలి. అన్న సమారాధన జరపాలి. శివధర్మాలన్నింటిలోనూ ప్రదక్షిణ గొప్పది. ప్రదక్షిణం ప్రణవమే. శివభక్తుడు ధనహీనుడైతే భిక్షాన్నంతో జీవించాలి. అట్టి భిక్షాన్నానికి శంభుసత్రమని పేరు. సదా మౌని అయి ఉండాలి. ఇలా చెబుతున్న సూతుణ్ణి ఋషులు పార్థివలింగ మహాత్యాన్ని గురించి చెప్పమని కోరగా సూతుడు మరలా ఇలా చెబుతున్నాడు. ఋషులారా, జ్ఞానానికి ఆధారభూతుడు శివుడొక్కడే. అట్టి శివుణ్ణి స్మరించి చెబుతున్నాను వినండి. అన్ని లింగాలలోనూ పార్థివలింగం శ్రేష్టం. కృతయుగంలో రత్నలింగం, త్రేతలో హేమలింగం, ద్వాపరలో రసలింగం, కలిలో పార్థివలింగం శ్రేష్టములు. శివుని అష్టమూర్తులలో పార్థివమూర్తి శ్రేష్టం. దేవతలలో మహేశ్వరుడు, నదులలో గంగానది, మంత్రాలలో ఓంకారం, మనుష్యులలో వేదాధ్యయన తత్పరుడు, నగరాలలో కాశీ, వ్రతాలలో శివరాత్రి, దేవీమూర్తులలో శైవీ శక్తి వలె లింగాలలో పార్థివలింగం శ్రేష్టం. పార్థివలింగ పూజలో పంచసూత్ర విధానాన్ని గురించి విచారించనక్కర్లేదు. పార్థివలింగం అఖండంగా ఉండాలి. 2 భాగాలను అతకరాదు. రత్నం, బంగారం, పాదరసం, స్ఫటికం, పుష్యరాగం, మట్టి వీటితో చేసినవన్నీ చరలింగాలు. ఇవన్నీ అఖండంగానే ఉండాలి. వేదిక మహాదివ్యలింగం మహేశ్వరుడు కనుక ప్రతిష్ఠిత లింగం ద్విఖండంగా ఉండవచ్చు. ఇది పార్థివలింగ మహత్యం. ఋషులారా, ఇక పార్థివలింగ పూజా విధానాన్ని చెబుతున్నాను వినండి అంటూ సూత మహర్షి ఋషులకు వివరిస్తున్నారండి. ఆ భాగాన్ని రేపు చదువుకుందాం. సర్వం ఉమామహేశ్వర పాదార్పణమస్తు. ఇక ఈరోజు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండి. కాళ్ళు 4, పక్కటెముకలు 4, ప్రేగులు గంపెడు. నేనెవరిని? ఆన్సర్ తెలిస్తే ఇప్పుడే కామెంట్ చేయండి, లేదంటే రేపటి వరకు వెయిట్ చేయండి. నిన్నటి ఈ క్వశ్చన్కి ఆన్సరు నంబర్ నేమ్స్లో ఫస్ట్ లెటర్స్